త్వరలో స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సినటువంటి సైంటిస్టులు లేకపోతే టెక్నికల్ సిబ్బంది కూడా పెట్టేదానికి, అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక FM ఛానల్లో హైడ్రాకి సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాం. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది FM ఛానల్ పెడితే బెటరా లేదా ఏమైనా లీజ్డ్గా ఏమైనా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని, అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇలాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాం. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రాకి కూడా FTL బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలా జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నాక జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు ఊళ్ళో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో వన్స్ ఈ FTL బఫర్ జోన్స్ అన్నింటినీ కూడా మార్చేసిన తర్వాత మా వెబ్సైట్లో ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుంది. సో పెట్టి ఇదంతా దానికన్నా ముందు ఒక పారదర్శకమైన ప్రక్రియ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా మనకి మా వెబ్సైట్లోనే ఇది పబ్లిక్ ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ వాళ్ళ పొజిషనింగ్ ద్వారా వాళ్ళు బఫర్లో ఉన్నారా FTLలో ఉన్నారని తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి తయారు చేస్తాం. డేటా ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడస్ట్రల్ మ్యాప్స్ అండ్ అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీస్, లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి, ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ 1971లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంది. అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాను తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్కి. ఆ డేటాని 2000 నుంచి 2014 దాకా కూడా మేము ఈ మధ్య NRSC వాళ్ళతో కూడా పూర్తిగా దీని మీద డీటెయిల్గా చర్చలు జరపడం కూడా జరిగింది. వాళ్ళతో MOU కూడా రెడీ అయింది. సో మాకు ఏ డేటా కావాలని కూడా వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ అది కూడా చాలా క్లారిటీతో వచ్చేటటువంటి ఇమేజెస్ ఉంటాయి. ఏరియల్ పిక్చర్స్ తీసినట్టు అప్పుడు ఫ్లైట్స్ తోటి అది మొత్తం క్యాప్చర్ చేసేటువంటి డేటా, అంటే మొత్తం ఈ హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ దాకా ఏరియల్ సర్వీస్ తోటి ఏరియల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ తోటి మొత్తం కూడా వాటితోటి క్యాప్చర్ చేసినటువంటి డేటా ఉంటుంది. ప్లస్ డ్రోన్ తోటి కూడా క్యాప్చర్ చేసినటువంటి డేటాలు కూడా మనం తీసుకొని 2006 నుంచి ఆ డేటా ఉన్నది. 2006 నుంచి 2023 కూడా డేటాని కంపేర్ చేస్తూ ఎట్లా జరిగింది అనేది మనకి తెలిసిపోతుంది. ఎక్కడెక్కడ మనకి చూస్తే కనుక డిజిటల్ ఎలివేషన్ మోడల్ అంటాము, టెమ్ అంటాము. అంటే ఆ టైంలో ఎంత ఉంది కాంటూర్స్, ఎంత ఉంది ల్యాండ్ హైట్, అండ్ ఇప్పుడు ఎంత ఉంది. సపోజ్ ఇప్పుడు దాని మీద గ్రావెల్ తోటి నింపినారనుకోండి, ఒక 10 అడుగులు నింపినారనుకోండి, మనకి ఆ డిజిటల్ ఎలివేషన్ మోడల్లో తెలిసిపోతుంది. అంటే ఈ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి కనుక దాంట్లో ఎలివేషన్లో మార్పులు చేర్పులు అంటే హైట్లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు, దానివల్ల FTL మారడానికి కూడా కారణాలు ఏంటనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. చేసే ముందు ఒక FTL అనేది డీటెయిల్గా మార్చేసి, లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు. నింపనప్పుడు వాళ్ళ వైపు వాటర్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఏరియాలో FTL అట్లా అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లానే NRSC తోటి కూడా డీటెయిల్గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాం. అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ కంపెనీ ఓఎన్స్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్, ప్లస్ దీంట్లో NRSC వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ఈ నాలాస్కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషలీ 3rd ఆర్డర్ అండ్ 4th ఆర్డర్, అంటే 1st, 2nd ఆర్డర్ అంటే చిన్న కాలువలు ఉంటాయన్నమాట. బట్ 3rd, 4th ఆర్డర్ వచ్చేప్పుడు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాని విడ్త్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5500 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అవతర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC
చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగిందనేది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనొచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాం. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో ఆర్డబ్ల్యూఎస్ ఉంటాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయిన కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారం అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలామంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువులో పడేయడం, రోడ్డు పక్కన చేస్తారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటే అక్కడ మనం ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ నుంచి వస్తే కూడా ఇప్పుడు మదననగర్ కాలనీ మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లానే ఒకసారి వచ్చి మమ్మల్ని టీమంటే మేము ఉండే 2 ఏరియాలో మీరు అసోసియేషన్ అంతా వచ్చి ఎప్పుడైనా రిపేర్ చేసి ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడు ఇది అక్టోబర్లో చేస్తాం. సో అంటే అందరూ వచ్చే సమస్య ఎందుకంటే చాలా చోట్ల ఉన్నాయి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా చోట్ల. ఈ అల్కాపూరి టౌన్షిప్ దానికి సంబంధించిన ఆ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి దాదాపు 36 మంది ఎంతో 39 మంది ఎంతమంది మొత్తం దాంట్లో ఉన్న ఇన్మేట్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్ట్ చేయట్లేదని కూడా మనం అడిగినప్పుడు సేమ్ అది నేను చేసిన మరుసటి రోజే చూశాను హైకోర్టు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇస్తే కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు పబ్లిక్ వాళ్ళు ఇస్తే కనుక. సో అంటే మరి అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేయాలి, పబ్లిక్ ఇచ్చిన యాక్ట్ చేయదా? పబ్లిక్ ఇచ్చినారు, మాకు ప్రాబ్లం ఉంది, అక్కడ ఇచ్చినటువంటిది బ్యాంకు అనే దానికి ఒక ప్రెమిసెస్ తయారు చేస్తూ మా బిల్డింగ్స్ క్రాక్లు ఇచ్చినాయి మొత్తం కూడా అంతా కూడా దానికి మొత్తం 3 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్పేసి అక్కడ ఇచ్చినటువంటి దాన్ని రకరకాలుగా తప్పుదో ప్రచారం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డర్లు వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని అందుకు ఇందాక కూడా చెప్పాను పబ్లిక్ ఇచ్చేదాన్ని డెఫినెట్గా మేము కనబడుతున్నాయి కానీ కూల్చివేతలకు అనుమతించిన అధికారుల మీద స్పష్టంగా ఇప్పటివరకు జనాలకు చర్య కనబడలేదు. దానికి సంబంధించి ఇప్పుడు మీకు గండిపేటది వచ్చింది ఇట్లా చాలా లైన్లు ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు త్వరలో అంటే మీకు చెప్తే తెలుస్తుంది. దాని మీద చర్యలు తీసుకున్నాను. తర్వాత తర్వాత 5 ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో నేను అదే అనేది దీంట్లో మీరు చూస్తే కనుక బస్తీల్లో ఉండేవాళ్ళంటే దాని వెనకాల ఉన్నది ఎవరు మళ్ళీ ఎవరు ఉంటారనేది రేపు ఎన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చేటటువంటి ఇట్లాంటి వాటిని తీయడానికి. సో ఒక హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఆ ముందున్నటువంటి వీళ్ళు పేదవాళ్ళని పెట్టి చూపించేవాళ్ళు కాదు, వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఓన్లీ కనపడి ఓన్లీ సీన్ మీద కనపడి పాతదారులు చామీన్ పూర్ చెరువు లేకపోతే నల్లగండ్ల చెరువు ఇట్లా చాలా చోట్ల కంప్లైంట్స్ వచ్చాయి. అంటే దానికి ఉండాల్సిన దానికన్నా 5 రేట్లు 6 రేట్లు ఉన్నాయి. వచ్చినప్పుడు దాన్ని మనం దీంతో లేక్ మెమోరీస్ అండ్ అట్లానే సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ అండ్ దీంతో పాటు పాత రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ దాంతోపాటు బ్యాథమెట్రిక్ స్టడీస్ చేసినప్పుడు కూడా మనకి డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉందని తెలుస్తుంది. ఒక చెరువు ఉందనుకోండి, చెరువు తయారు చేసినప్పుడు అది సడన్గా వాటర్ అది డెప్త్ వస్తుంది. బట్ చెరువు ఒకవేళ మామూలుగా పెరుగుతూ పోయింది అనుకోండి, జస్ట్ సీవేజ్ వాటర్ తోటి పెరుగుతూ పోతే కానీ దాని లెవెల్ ఇంతే ఉంటుంది అనమాట లోపల. సో మనకు తెలిసిపోతుంది బ్యాథమెట్రిక్ సర్వే చేస్తే కనుక కూడా దాన్ని బట్టి చెరువు లోపల మనకి సడన్గా డెప్త్గా రావన్నమాట, అది రావాలి ప్లెయిన్గా ఉండే ఉంటుంది అనమాట. సో కాంటర్స్ బట్టి కూడా మనకి అన్ని బట్టి కూడా అర్థమవుతుంది. సో అన్నింటినీ తీసుకొని అంటే ఇందులో దేని మత కట్టడాలు వీటిపైన హైడ్రా ఏం చేయబోతుంది? మత కట్టడాలు వస్తున్న దాని మీద
మేము అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులలో డిస్కస్ చేస్తాం. సంబంధిత ఐ థింక్ అంతా పబ్లిక్ అందరితో కూడా కమ్యూనిటీతో కూడా డిస్కస్ చేసి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి దాన్ని ఎట్లా పోవాలో పాలసీ అనేది వస్తాం. అంటే ఆ పేరుతోటి కొంతమంది ఎదగాలి చాలా చోట్ల చూసాము. ఎక్కడైతే దాన్ని బేసిక్గా ఎంక్రోచ్ చేయాలనుకునే వాళ్ళు చేస్తారు. ఎంక్రోచ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే అన్ని సందర్భాలు అంటే కొన్ని సందర్భాలు వచ్చే ఉన్నాయి. సో దాన్ని మనం డెఫినెట్ గా దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కనంతా ఎంక్రోచ్మెంట్ తీసేస్తే కనుక ఆటోమేటిక్ గా రెండోసారి ఇటువంటి కట్టడాల వైపు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. అంటే నాగార్జున ఇంటర్వెన్షన్ కూర్చున్న తర్వాత అప్పుడు ఉన్న స్పీడ్లో ఇప్పుడు హైడ్రా లేదని పబ్లిక్ వాదన. హైడ్రా అనేది స్పీడు స్లో అనే దాన్ని మీరు అలా చూడాల్సిన ఎప్పుడైతే కనుక పబ్లిక్ అవేర్నెస్ నేను ఫస్టే చెప్పాం. ఇక్కడే మనం ఆగస్టులో పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మొదటి ఫేజ్లో ముందు ఈ చెక్ చేయాలి, ఏదైతే కనుక ఈ విధ్వంసం అనేది ఆగాలన్న డెఫినెట్గా ఇప్పుడు పబ్లిక్ నుంచి 1-2 సార్లు జాగ్రత్తగా చేస్తాం. సో మా పర్పస్ అనేది ఫస్ట్ మేము అనుకున్న పర్పస్ సర్వ్ అయింది. ఓకే, నెక్స్ట్ డిమాలిషన్స్ అంటారా, డిమాలిషన్ ఒకటే కాదు, రిజినేషన్ ఉంటుంది, డిమాలిషన్ కూడా కంటిన్యూ అవుతాయి. మీరు చూస్తారు త్వరలో తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే మేము ఈ లాస్ట్ 3 నెలలు 4 నెలల నుంచి చాలా డెప్త్లో టెక్నాలజీ పరంగా చేస్తున్నాం. వన్స్ FTL డిమార్కేషన్ అయిన తర్వాత అప్పుడు కాస్త మీరు ఫుల్ పేజీగా కూడా ఎవరైతే అనాథరైజ్ అంటే ప్రస్తుతం ఎన్ని టీంలు ఉన్నాయి, కొత్తగా ఎన్ని రావు? టీమ్స్ ఉన్నాయి, 10 టీమ్స్ దాకా ఉన్నాయి. సో ఇంకా మనకి వచ్చేటప్పుడు ఆఫీసర్స్ రిపోర్ట్ చేసిన టీమ్స్ ప్రభుత్వ సహకారం మేము తీసుకున్నాం. ప్రభుత్వంతో ఉంటుంది కూడా మాకు కావాల్సిన బ్రహ్మాండంగా ఇస్తారు. ఇంతకుముందు లేదు, అక్టోబర్ తర్వాత మాకు ఇచ్చిన నోటీస్ ఇస్తాం. సో ఇప్పుడు నోటీస్ ఇచ్చి చేస్తాం. దాని నోటీస్లో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. సో దానికి వెకేషన్ నోటీస్ అంటారు, కొన్ని చోట్ల డిమాలిషన్ నోటీస్ అంటారు, కొన్ని చోట్ల ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటారు, షోకాజ్ అడుగుతుంటారు, ఇంకా రకరకాలు ఉంటాయి. వాటర్ బాడీస్ వాటర్లో అయితే కొన్ని చట్టపరంగా ఉన్నటువంటి దీంతో కొన్ని చోట్ల నోటీసులు 405 GHMC యాక్ట్ స్పష్టంగా చెప్తుంటారు, నోటీస్ ఇవ్వకుండా కూడా కూర్చోవచ్చు అని చెప్పేస్తారు. సో అట్లాంటి కొన్ని ప్రావిజన్స్ చట్టంలో రకరకాల ప్రావిజన్స్ వాడుకొని మేము చేస్తాము. సో ఇది ఒక 6 నెలల్లో మీరు మొత్తం హైదరాబాద్ ఇక ఏది నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వర్షాలు పడితే కనుక నెక్స్ట్ జూన్ జూలైలో మళ్ళీ నీళ్లు మునిగితే కనుక హైడ్రా ఏం చేయలేదని అనుకుంటున్నాం. ఇది చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో జస్ట్ నీళ్లు మునిగాయి, నీళ్లు మళ్ళీ వెళ్ళట్లేదు కాబట్టి హైడ్రా ఏం లేదు, వేస్ట్ ఇది ఉండటం అనేది ఆ భ్రమలో ఉండదు. ఫస్ట్ దీన్ని తీసుకురావడం, ఫస్ట్ మీ అసెట్స్ కాపాడటం. రెండోది ఏది మనకి ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది కూడా మనకి ఎక్కువ అవుతుంది. క్లౌడ్ బర్స్ట్ అంటే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ ఒక వితిన్ 1 hour లోపల పడేది ఇట్స్ ఎ క్లౌడ్ బర్స్ట్. సో మనకు ఉన్నటువంటి దీనికి అది మినీ క్లౌడ్ బర్స్ట్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ ఒక 2 hours కనుక 2 సెంటీమీటర్స్ లేదా ఏది 1 hour 1 సెంటీమీటర్ ఇట్లా మనకు ఉంటాయి కనుక దట్ ఈస్ ఆల్సో మినీ క్లౌడ్ బర్స్ట్ కింద. సో అందుకోసం ఆ క్లౌడ్ బర్స్ట్ వచ్చినప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు, కానీ ప్రాబ్లమ్ని మిటిగేట్ చేయడం అంటే కొంతవరకు తగ్గించగలుగుతాం. వాటర్ ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పాం. 1 ఎకరా చెరువులు మనం కనుక రీక్లెయిమ్ చేస్తే కనుక దాదాపు అది 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ని అకామిడేట్ చేయగలుగుతుంది. అంటే బికాస్ 4,000 స్క్వేర్ మీటర్స్ దాని ఒక మీటర్ డెప్త్ ఉంటే కనుక అది 4 × 10⁶ లీటర్స్. 4 × 10⁶ ఇది వస్తుంది మనకి. ఇది మీరు చూస్తే కనుక అంటే 1 మీటర్ క్యూబ్ ఇస్ 1000 లీటర్స్. సో 1 మీటర్ క్యూబ్ 1000 లీటర్స్ అయినప్పుడు 4000 మీటర్ క్యూబ్ ఉంది అనుకోండి. 4 × 10⁶ అంటే 4 మిలియన్ లీటర్స్ ఒక మీటర్ డెప్త్లో వాటర్ ఉంటే కనుక 1 ఎకరాకి అంత వస్తుంది. ఇట్లాంటి మనం ఎన్ని ఎకరాలు తీస్తే కనుక ఎన్ని వాటర్ రోడ్డు మీద ఉండాల్సిన వాటర్ చెరువులోకి వస్తుంది. దానికి గుర్తి చెరువులో ఒకటే కాదు, నెక్స్ట్ స్ట్రీమ్స్ కూడా తయారు చేయాలి. అంటే ఇది చేయాలంటే కదా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ 5-10 ఏళ్ళు నిర్విరామంగా చేస్తే కనుక డెఫినెట్గా ఇది ముందుకెళ్తుంది. అంతేగాని 6 నెలల్లో హైడ్రా వచ్చింది కాబట్టి మొత్తం అంతా మాయ చేసి మీరు మొత్తం ఎక్కడ నీళ్లు లేకుండా చేస్తానంటే ఆ భ్రమ నుంచి బయటకు వచ్చారు. సార్ హైదరాబాద్ హైదరాబాద్కి సామాన్యులు భయపడకూడదు ఇల్లు మొత్తం బఫర్ జోన్ లో కూడా కావాలంటే చెప్తాము. సో మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏదేదో మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అని అడిగినాను. అదే చెప్పిన మెడ మీద తల ఉంటుంది కదా. సో న్యాచురల్గా ఒక బఫర్ జోను దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అంటే చెరువు కట్టకి పైన ఉంటుంది, పైన FTL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురానగర్లో ఉండేది. సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అది పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి లేని సమస్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అసలు దాన్ని ఏంటంటే అది ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ దూరంలో ఉంటాం, చెరువు లేదు. అండ్ బఫరు FTL ఎప్పుడు వస్తుంది?
వాటర్ ఒకటి మనకి అంటే నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ ఆగుతుంది అవి దాని పైన అప్ స్ట్రీమ్ అంతా కూడా మునుగుతుంది మునిగినప్పుడు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ వస్తుంది మా ఇల్లు డౌన్ స్ట్రీమ్ లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ అక్కడ బఫర్లో ఎందుకు వస్తుంది అది ఎవడో ఏది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసరైన వాళ్ళు ఊరికనే ఏదో ఇట్లానే బదనాలు జరుగుతుంటారు ఇది బదనాలు చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి అంటే దీన్ని బదనాలు చేసే ప్రక్రియ హైడ్రాన్ని వీకెండ్ చేస్తే కనుక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చలవిడిగా ఎవరు కూడా చేయాలనుకునే దానికి ఇవన్నీ జరిగేటట్టు ఒక ఎక్సర్సైజ్ అన్నమాట ఈ ఎక్సర్సైజ్ లో ఎవరైతే కనుక దీన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు డెఫినెట్ గా ఎక్సర్సైజ్ ని వాళ్ళు అంటే ఇండివిజువల్ గా చేస్తారు ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా లిమిట్ అవుతుంది అంటే మనం ఫైనల్ ఏం చేద్దాం ఫైనల్ గా మనం ల్యాండ్ కబ్జాలు కానిద్దామా లేదా చెరువులంతా కూడా ఆక్రమించుకొని రేపు నీళ్ళ కోసం మళ్ళీ మనం అంతా అటు ఇటు పరిగెత్తామా లేకపోతే కనుక పార్కులు లేకుండా మనం అంతా కూడా ఏది సరైన వాతావరణ కాలుష్యంతో దీంట్లో పోదామా లేదా ఓపెన్ స్పేసెస్ మీకు ఉన్నటువంటి కాలనీ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ వేరే వాళ్ళు కొట్టేస్తుంటే చూసి చూద్దామా కాదు కదా మూసీ రివర్ ఫ్రంట్ దానికి సంబంధించిన దాంట్లో లేదు కానీ బట్ ఎవరన్నా ఈ ఎంక్రోచ్ చేస్తుంటే మనకి డెఫినెట్గా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సో అందుకోసం దాని మీద కూడా ఇందాక నేను చెప్పింది ఆ నాలా విడుతులు దాని మీద 3rd and 4th ఆర్డర్ దాని మీద కూడా మేము ఆ డేటా తీసుకొని అసలు మూసీ రివర్ విడ్త్ ఎంత ఉన్నది దానికి ఎక్కడ ఎంక్రోచ్ అయింది ఎవరు అనేది కూడా దాన్ని కూడా తీసుకుంటాం నెక్స్ట్ ఈ సంవత్సరంలో మూసీ రివర్ విడ్త్ ఎక్కడెక్కడ దాంట్లో ఎంక్రోచ్ అవుతుందని తీసుకున్నాం మాకు తెలిసినటువంటి వాటిలో కూడా మేము అక్కడ వెళ్ళి డైరెక్ట్గా బిల్డర్స్ వాళ్ళు కూడా వార్న్ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే తీసివేశారు తీయకపోతే రేపు ఆ బిల్డర్స్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు అంటే మూసీ కూల్చివేతలకు మీకు సంబంధం లేదా మూసీకి కూల్చివేతలు ఎక్కడ కూల్చివేతలు లేవు అంటే వాళ్ళకి సొంతంగా చేస్తున్నారు మూసీ అదే చెప్తున్నారు మూసీ రివర్ ఫ్రంట్ ఆ ప్రాజెక్ట్కి హైడ్రాకి సంబంధం లేదు అంటే మీరు ఇన్వాల్వ్ కాదు మేము కాదు సార్ యజమానులకు మాత్రమే నోటీసులు అందాలి ఆ ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు యజమానులకు మాత్రమే సమాచారం ఇందులో వీలు తీసుకున్న వాళ్ళు లేదంటే అద్దకుండా వాళ్ళు సమాచారం లేకుండా వాళ్ళు బాధితులుగా మారారు అందులో కావచ్చు వీలు కాదు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముందుగా వాళ్ళు అప్రమత్తం కావచ్చు మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది నేను డెఫినెట్గా ఇప్పుడు నేను అందుకో ఇందాక చెప్పాను అనాథరైజ్ షెడ్స్ ఎక్కడైతే కనుక ఎఫ్టీఆర్లు ఉంటే అది జాగ్రత్త అనేది ముందే చెప్తుంది ఇక్కడే మనం జనరల్ హెచ్చరిక కూడా చెప్తుంది ఇందాక నేను చెప్పడంలో కూడా అనాథరైజ్ షెడ్స్ ఎక్కడన్నా ఇది ఏది నర్సరీలు కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తుంటే కనుక అది దాని అర్థము అది ఎప్పుడైనా కానీ కూడా అది లయబుల్ డిమాలిషన్ ముందు సో అటువంటి వాటిల్లోకి మీరు వెళ్ళి మీరు కిరాయిపై తీసుకున్నారంటే కనుక రిస్క్ తీసుకున్నారని ముందే చెప్తున్నారు బట్ డెఫినెట్గా ముందు ఇట్లాంటిది ఏది ఉంటే కనుక మేము వెకేషన్ నోటీస్ ఇచ్చి ఆ లోపల ఉన్న టెనెంట్స్ ఎందుకంటే మేము ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాము బట్ అది కమ్యూనికేషన్ వాళ్ళు చేయకపోవడంతో కొంత చిన్న ఇబ్బందులు వచ్చాయి ఇట్లా మీద డైరెక్ట్గా ఆ టెనెంట్ కూడా మేము వెకేషన్ నోటీస్ ఇస్తాము వాళ్ళు కూడా ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఉన్నటువంటి జరుగుతుంది జరిగే అవకాశం ఉంది గవర్నమెంట్ బడ్జెట్ కూడా అడిగే అవకాశం ఉందా సార్ ఎందుకంటే హైడ్రా చెరువుల పునరుద్ధరణ కోసం బడ్జెట్ సరిపోతుందా ఇంకేమైనా ఏజెన్సీస్కి దానికి మళ్ళీ మా ఫోకస్ డిస్టర్బ్ అవుతుందేమో అనేది ఒకటే ఒకవేళ ప్రభుత్వం వేరే చేయాలని మనం అడిగితే తప్పు చేస్తాం ఇప్పటికే దత్తత చెరువుల విషయంలో భారీ మరి ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ విషయంలో హైడ్రా ఎలా ముందుకెళ్తాం ఆల్రెడీ నేను చెప్పాను క్లియర్గా మేము ఏదైతే కనుక వేకెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా సెక్యూర్ చేసుకుని దాని ఏదైతే కనుక ఖాళీ ఉందో పొద్దున కూడా చేస్తాం ఖాళీ కూడా సంబంధించిన డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం ఆ ల్యాండ్ ఎవరున్నా పెద్ద బిల్డర్ ఎవరున్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వరకే కానీ దాన్ని చూపించుకోవడం పక్కన